అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఊర మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తున్నాను అనమాట. దీనికోసం నేను ఈ పచ్చిమిరపకాయలని అంటే పచ్చి మిరపకాయలు లాంటివి తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడ్చేసి తడి లేకుండా తర్వాత ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఇలా చాకుతో ఇలా ఘాట్లు అనేవి పెడుతున్నాను అనమాట. అంటే మధ్యలో ముచ్చిక కూడా తీయవసరం లేదు, దీనికి మధ్యలో ఘాటు పెట్టి అయితే ఆ ఘాటు పెట్టిన తర్వాత కొద్దిగా గింజలు అనేవి బయటకు వచ్చేస్తుంటాయి కదా, వాటిని దులిపేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా అన్ని గింజలు తీయాలని అవసరం ఏం లేదు, ఎందుకంటే అవి మనం మజ్జిగలో ఊరబెట్టినప్పుడు అవి కింద రాలిపోతాయి అన్నమాట. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా గంటు పెట్టేసి వాటిని అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ప్రతి దానికి. ఎందుకంటే మనకు మజ్జిగలో ఊరబెట్టినప్పుడు అది అబ్జార్ప్షన్ అనేది చేసుకోవడం కోసం అక్కడ గంట అనేది పెడతామన్నమాట. ఈ ఊరమిరపకాయలని మనం ఇది కొంచెం లెందీగా అని అనిపించిన చాలా ఈజీ ప్రాసెస్సే. మనకి ఇది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం కాబట్టి మనకి అలా లెందీగా అనిపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తాయన్నమాట. నేను ఒక 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నాను. ఇది మామూలు ప్యాకెట్ పెరుగు కాకుండా మామూలుగా గేదె పెరుగునే తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పెరుగునైనా కూడా తీసుకోవచ్చు. అయితే చిక్కటి పెరుగుని నేను తీసుకున్నాను కాబట్టి కొద్దిగా డైల్యూట్ చేయడానికి వాటర్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే పుల్ల మజ్జిగని లేదా పుల్ల పెరుగుని తీసుకుంటే మనకి ఊరమిరపకాయలకి బాగుంటుంది, ఎందుకంటే ఊరుతాయి కాబట్టి దానిలో కారం అది తగ్గిపోయి కమ్మగా టేస్టీగా అవడం కోసం పుల్ల మజ్జిగని పెడతారు. నేను ఏదో నార్మల్గా ఉండే మజ్జిగని తీసుకున్నాను. నేను దానికోసమని పులుపు కోసం 3 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దానిలో ఒక 3 స్పూన్స్ వరకు పసుపుని వేస్తున్నాను అనమాట. పసుపు వేసేసి బాగా కలుపుతున్నాను. అయితే ఫస్ట్ మనం పెరుగుని తీసుకున్నాం కాబట్టి బిళ్ళలు లేకుండా వాటిని శుభ్రంగా ఒక కవ్వంతో కానీ లేదా విస్కర్ లాంటి దాంతో కానీ బాగా కలిపి ఇలాగా చిలికేసినట్టు చేయాలన్నమాట. అప్పుడు చిక్కని మజ్జిగలాగా అయిపోతే మనకి మిరపకాయలు అబ్జార్బ్ చేసుకోవడానికి అనేది బాగుంటుంది. తర్వాత నేను ఒక 1/2 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ ఉప్పుని తీసుకుంటున్నాను. అయితే నేను కొద్దిగా మనం 1/2 కప్పు కన్నా ఎక్కువ తీసుకున్నామనేసి మొత్తం ఉప్పుని ఒకేసారి వేసేయకూడదు. కొద్దిగా సగం ఉప్పుని వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం లిక్విడ్ని మనం టేస్ట్ చూసినట్లయితే మనకి అది సరిపోయిందని అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. అయితే ఈ ఊరమిరపకాయల్లో ఉప్పు అనేది ఎక్కువ వేసేస్తే చివరిలో మనకి ఎండిపోయిన తర్వాత ఉప్పు అనేది బాగా ఊరిపోయి మనకి ఉప్పుగా ఉంటాయన్నమాట మిరపకాయలు అవి. అందుకోసమని కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం ఉప్పు అనేది వేసుకోవాలి. దానికోసమని మనం టేస్ట్ చూసుకుని వేసుకోవాలన్నమాట. తర్వాత వాము పొడి, వాముని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వాముని తీసుకుని పచ్చి వామే అనమాట, దాన్ని మిక్సీలో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అంటే మెత్తగా పొడిలాగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు. దాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ పసుపు ఉప్పు వాము అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వెంటనే బాగా కరిగే వరకు కలుపుకోకపోతే అడుగుకి చేరిపోతుంది, మనకి మిరపకాయలకి అంటదనమాట. చూసారు కదా, నేను కూడా కొద్దిగా టేస్ట్ అనేది చూసుకుని వీటిని వేస్తున్నాను. నాకు మనం ఎలా ఉండాలంటే టేస్ట్ నార్మల్గా మనం ఉప్పు ఎంత తింటామో దానికన్నా కొంచెం ఉప్పగా అనేది ఉండాలి, కొద్దిగానే ఉండాలి. మరి ఎక్కువ టూ మచ్గా సాల్ట్ అనేది ఉందంటే ఎండిపోయిన తర్వాత చాలా ఉప్పుగా అయిపోతాయి. ఎందుకు కొంచెం ఎక్కువ ఉండాలంటున్నానంటే మనకి మిరపకాయలు అనేవి ఈ ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం తక్కువ అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకొని తర్వాత దాన్ని మిరపకాయలు పీల్చుకున్నాక తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ నిమ్మకాయలను కూడా ఇందులో పిండేసుకోవాలి గింజలు లేకుండా. ఈ నిమ్మకాయలు అందులో పిండేసుకున్న తర్వాత ఈ ఊరమిరపకాయలు కూడా అందులో పెట్టి ఊరబెట్టుకోవాలి. అయితే దీన్ని 3 రోజుల పాటు మనం కదపకుండా ఒక దగ్గర పెట్టేసుకుని ఉంచేసుకుని 3 రోజులు ఊరిన తర్వాత 4వ రోజు నుంచి మనం ఎండలో పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. అయితే కదపకుండా అంటే ఎవ్రీ టైమ్ రోజంతా కదపకూడదని, అయితే
ఎవ్రీడే మార్నింగ్ 1 టైమ్ ఒకసారి మూత తీసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఎందుకంటే ఫస్ట్ మిరపకాయలు వేసినప్పుడు మిరపకాయలు అనేవి ఆ మజ్జిగలో పూర్తిగా లోపలికి మునగకుండా పైకి తేలినట్టు ఫ్లోట్ అవుతున్నట్టు వస్తాయన్నమాట. దానికోసమని మనం పైన ఉప్పు, మజ్జిగ ఇవన్నీ అంటలేదంటే బూజొచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎవ్రీడే ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక తడి లేని గరిటెని ఏదైనా పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట. కిందవి పైకి వెళ్తే పైవి కిందకి, అంటే ఇప్పుడు కింద మీకే తెలుస్తుంది. కిందవన్నీ ఒక కలర్లో ఉంటాయి, పైన ఉన్నవి ఒక కలర్లో ఉంటాయన్నమాట. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నిటికీ ఈవెన్గా ఉప్పు ఇవన్నీ పడతాయి. ఆ తర్వాత వాటిని మూడో రోజు అయిపోయిన తర్వాత గట్టిగా పిండేసి మజ్జిగలోంచి వాటిని తీసేసి ఒక బట్ట మీద ఎండబెట్టుకోవాలి. బట్ట మీద లేకపోతే ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఎండబెట్టేసుకుని ఆ తర్వాత ఈ మజ్జిగను కూడా ఎండబెట్టాలి. ఎందుకంటే ఇవి ఎవ్రీడే ఇప్పుడు ఒకదాన్ని ఎండబెట్టి మళ్ళీ ఎండబెట్టకుండా మజ్జిగలో వేసామంటే అది కూడా బూజొచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కంపల్సరీగా మజ్జిగని ఎండబెట్టాలి. అలాగే మిరపకాయలు కూడా ఎండబెట్టాలన్నమాట. ఎవ్రీడే ఊరబెట్టేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఈ ఊరిపోయిన మిరపకాయల్ని మళ్ళీ ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసేస్తూ ఉండాలన్నమాట. మజ్జిగలో వేసేసిన తర్వాత మళ్ళీ ఈ ఎండిపోయినవి కొంచెం పీల్చుకొని అవుతూ ఉంటాయి కదా, అవి మళ్ళీ ఈ మజ్జిగని వీటినన్నిటిని అబ్జార్ప్షన్ అనేది చేసుకుంటాయి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాటిని గట్టిగా పిండేసి పళ్ళెంలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. అలా మనకి మజ్జిగను మొత్తం ఈ మిరపకాయలన్నీ మజ్జిగని పీల్చేసుకునే వరకు మనం అలాగే చేస్తూ ఉండాలి. ఇంచుమించుగా ఒక 3 to 4 డేస్ అనేవి ఆ మజ్జిగ అబ్జార్ప్షన్కి పడుతుందన్నమాట. లాస్ట్లో బాగా చిక్కగా అయిపోతుంది. అప్పుడు మొత్తం ఇవి ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా పీల్చేసుకుంటాయి ఈ లిక్విడ్ని అంతాను. అప్పుడు ఇంకా మానేసి మనం ఓన్లీ మిరపకాయలు మాత్రమే ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. మిరపకాయలు ఎండలో పెట్టుకున్న తర్వాత అవి గలగల శబ్దం వచ్చే వరకు మనము ఎండబెట్టుకోవాలన్నమాట. ఎవ్రీడే వాటిని తీసి మామూలుగా ఇంట్లో పెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకోవాలి. అలా గలగల శబ్దం వస్తే మనకి కరెక్ట్గా మనం ఒక మిరపకాయని పట్టుకుని విరిపి చూస్తే కరెక్ట్గా విరిగిపోయిందంటే కరెక్ట్గా ఎండిపోయినట్టు అనమాట. వాటిని తీసి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని వాటిని ఎక్కువ క్వాంటిటీలో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే సంవత్సరం అంతా చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి కాబట్టి మధ్యలో కూడా ఒకసారి ఆ కంటైనర్లోంచి తీసి ఒక పళ్ళెంలో ఎండలో పెట్టుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ అవి పాడవు, పురుగు పట్టవు, బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా. అనుకుని నేనైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇవి 1-2 నెలలు అయిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. సంవత్సరం అంతా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెడితే మాత్రం మధ్యలో కూడా ఒకసారి ఎండబెట్టుకుంటే మంచిది. చూసారు కదా, ఇలాగా నేను అన్నీ ఎండబెట్టేసి మళ్ళీ వాటిని మజ్జిగలో వేస్తూ మళ్ళీ మజ్జిగని ఊరిమిరపకాయలు కూడా ఎండబెడుతూ అలాగా చేశాను అనమాట, మొత్తం అబ్జార్బ్స్ అయ్యే వరకు. ఆ తర్వాత ఇదో చూసారు కదా ఎండిపోయి మొత్తం. ఇప్పుడు వాటిని నేను వేయించేస్తున్నాను నూనెలో. చూసారా, ఈ కలర్లో బాగా వేగిపోయి క్రిస్పీగా వచ్చాయన్నమాట. చూసారు కదా, మీకు ఈ వీడియోలో కొంచెం డార్క్ కలర్లో నల్లగా ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ కరెక్ట్ కలర్లో ఉన్నాయి. ముక్క విరిపితే కూడా క్రిస్పీగా బాగుందన్నమాట. వీటిని చక్కగా పప్పుతో సాంబార్తో తింటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నేను మిరపకాయలు చాలా వెరైటీస్ ఇంకా పెట్టాను అనమాట. వాటన్నిటిని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.